ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలోని శివలింగంపై సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక నీడ అయితే పడుతుంది. సూర్యుని దిశ మారిన ఈ నీడ మాత్రం శివలింగాన్ని అస్సలు విడిచిపెట్టదు. అండ్ ఈ నీడ ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఇదే ఛాయా సోమేశ్వర ఆలయం. ఇది తెలంగాణలోని నల్గొండ జిల్లా పానగల్ అనే విలేజ్లో అయితే ఉంటుంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కందూరి చోళులు అయితే నిర్మించారు. అప్పట్లో ఈ పానగల్ చోళులకి రాజధానిగా ఉండేది. ముఖ్యంగా ఇది ఒక త్రికూట ఆలయం. అప్పట్లో ఇక్కడ శివలింగంతో పాటు విష్ణుమూర్తి మరియు సూర్యభగవానుడి విగ్రహాలు అయితే ఉన్నాయంట. కానీ మొఘల్స్ ఆ విగ్రహాలని ధ్వంసం అయితే చేశారు. ప్రజెంట్ ఇక్కడ శివలింగం మాత్రమే ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్లో ఉన్న పిల్లర్స్ పైన రామాయణం మహాభారతానికి సంబంధించిన చాలా విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఇంకా పైన అష్టదిక్పాలకులు కూడా ఉంటారు. ఇలాంటి అద్భుతమైన ఆలయాన్ని మీ జీవితంలో తప్పకుండా విజిట్ అయితే చేయండి. ఇంకా ఈ టెంపుల్తో పాటు పక్కనే పచ్చల సోమేశ్వరాలయం అని ఇంకో అద్భుతమైన టెంపుల్ అయితే ఉంటుంది. ఇందులో ఉన్న శివలింగాన్ని అయితే పచ్చరాయితో అయితే నిర్మించారు. ఇంకా ఈ టెంపుల్ పక్కనే ఒక ఆర్కియాలజిక్ మ్యూజియం అయితే ఉంటుంది. అక్కడ తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలన్నింటినీ అయితే అక్కడ భద్రపరచడం అయితే జరిగింది. ఈ మ్యూజియంను కూడా తప్పక విజిట్ అయితే చేయండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.